హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ at the ఫ్యాషన్ డైరీస్. లాస్ట్ వీడియోలో మనం కటింగ్ వీడియో చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ది చూద్దాం. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా రైట్ ఆన్ రైట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సో దట్ మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. నేను ఇది చాలా ఈజీ అని బిగినర్స్ కోసం యూజ్ అవుతుంది కదా అని ఈ పాట్ నెక్ పెట్టాను. ఇక్కడ నేను రౌండ్గా స్టిచ్ చేస్తున్నాను కదా, అలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేశాక కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. ఇలా కట్ చేశాక ఇది మొత్తం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఇలా కట్ చేసుకోవాలి. మనం ½ ఇంచ్ ఎందుకంటే ఇలా మనం కట్స్ పెడదాం కదా, అప్పుడు దాని షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, మనకి మంచిగా కనిపిస్తుంది షేప్ అనేది నీట్గా. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల రౌండ్గా మనకి ఫ్రంట్ టర్న్ చేసినప్పుడు రౌండ్గా వస్తుంది డిజైన్ అనేది. అందుకని ఇలా ½ ఇంచ్ వదిలేసి కట్స్ పెడతాము. ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ యూస్ చేశాను, ఇది ఇలా ఓపెన్ చేయడానికి. అంతే, మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంతే, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ టాప్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. టాప్ స్టిచ్ వేసాక మనకి నచ్చిన వేలో డోరీస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్ డిజైన్ స్టిచ్ చేశాను. ఇక్కడ టాప్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. బిగినర్స్ చాలా ఈజీగా స్టిచ్ చేయవచ్చు, ఇది చూసి నేర్చుకోండి, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే న్యూ పేరెంట్స్ ఉంటారో, న్యూ మదర్స్, వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరికైతే స్టిచ్చింగ్ వస్తుందో వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఇలా సైడ్ కూడా స్టిచ్ చేసుకొని పక్కన ఇక్కడ మనం టక్స్ ఇస్తున్నాము 4 ఇంచెస్. టక్స్ కూడా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇంకో సైడ్ కూడా టక్స్ పెడుతున్నాను. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా టక్స్ కోసం, ఆ టక్స్ కుట్టేశాక మనం అంతే, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇది మనం బెల్ట్ కోసం ఒక 4 ఇంచ్ తీసుకున్నాను విడ్త్. లెంత్ మన ఇష్టం, మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో ఇలా క్రాస్గా డ్రా చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేయాలి, అప్పుడు మనకి రిబ్బన్ షేప్ వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేసి టర్న్ చేసుకోవాలి రైట్ ఆన్ రైట్. ఇలా కుట్టేశాక మనం టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను, దాంతో ఇలా టర్న్ చేస్తున్నాను చాలా ఈజీగా. ఇలా టర్న్ చేసుకొని మనం ఎక్కడైతే ఈ కొనలు మొత్తం మనం మంచిగా తీయాలి, అప్పుడు మనకు షేప్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఏదైతే మనం ఫీడింగ్ కోసం యూస్ చేస్తామో ఆ పార్ట్ నేను 10.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నా కదా, అది ఇక్కడ రైట్ ఆన్ రైట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మనకి షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఒక ½ ఇంచ్ వదిలేసి, ½ ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ వదిలేయాలి, షేప్ నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ అంతా ఇలా కట్ చేసుకుంటున్నాను.
ఇలా మనం ఫీడింగ్ డ్రెస్సెస్ మన ఓల్డ్ శారీస్తో కానీ, మదర్స్ శారీస్తో కానీ, మన అమ్మల శారీస్ కానీ, అత్తల శారీస్ కానీ, వాళ్ళ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కదా ఓల్డ్ మోడల్లో, అవి చాలా ట్రెడిషనల్గా కుట్టుకోవచ్చు. లేదంటే మనకు కావాలంటే వెస్ట్రన్గా కూడా కుట్టుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టు కుట్టుకోవడం బెటర్. బయట అంత కాస్ట్లీ బై చేసే బదులు ఇలా మన ఓన్గా స్టిచ్ చేసుకొని వేసుకున్నది చాలా నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అండ్ డిజైనర్ వేర్ కూడా ఉంటుంది. ఇలా నేను టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, టాప్ స్టిచ్ వేసాక ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. సైడ్కి మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, టాప్ స్టిచ్ వేస్తున్నాను. అప్పుడు మనకి నీట్గా షేప్ వస్తుంది అండ్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఏది కనిపించదు. అదే జిప్ అనుకోండి, అది ఓపెన్ చేశాక పైన పార్ట్ అంతా కనిపిస్తుంది కదా, ఇది అలా కాదు. ఇక్కడ నేను ఇంకొక ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. పైన పార్ట్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి సైడ్స్కి అండ్ కింద పార్ట్. అండ్ ఇక్కడ క్యాన్వాస్ పేపర్తో కూడా ఇలా ఒక డిజైన్ అనేది నేను డ్రా చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ మీరు కట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. నేను అది ఆర్గాన్జా క్లాత్తో స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది. అది చాలా నీట్గా బొటిక్ స్టైల్లో వచ్చింది. ఇలా టాప్ స్టిచ్ ఇలా వేసుకొని ఇక్కడ సైడ్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. సైడ్ పార్ట్ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి ఫీడింగ్ ఇచ్చే ముందు మనం సైడ్ డోరీస్ తీస్తాం కదా, ఆ పార్ట్ ఇది. ఈ డోరీస్ అనేది లోపలికి పెట్టేసి కింద కూడా మంచిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి నీట్గా. ఎక్కడ ముడతలు ఉండకూడదు. ముడతలు ఉంటే బాగోదు చూడడానికి. ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కింది పార్ట్ ఎందుకు ఇలా స్టిచ్ చేస్తున్నామంటే మనం అది లిఫ్ట్ చేస్తాం కదా ఫీడింగ్ ఇచ్చే ముందు, అందుకని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం. అండ్ సైడ్ పార్ట్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా కుట్టుకోగలరు. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు స్టిచ్చింగ్ గురించి. మీకు నచ్చిన డిజైన్ మీరు కుట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ రఫ్ స్టిచ్ వేస్తున్నాను డోరీస్ తెగిపోకుండా ఉండడానికి. చూడండి, ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అక్కడ నుంచి టర్న్ చేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసుకొని మనం టాప్ స్టిచ్ వేయాలి. నీట్గా పెట్టి టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి డోరీస్ ఎంత బాగా వచ్చాయో. ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. సైడ్కి కూడా సేమ్ టాప్ స్టిచ్ వేసాక నేను ఇక్కడ మనం హ్యాండ్కి డిజైన్ కట్ చేసాం కదా, ఆ ఫ్లవర్ డిజైన్ కోసం ఇది స్ట్రిప్ తీసుకున్నాను. ఇది మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా మంచిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ లాగొద్దు క్లాత్ని. ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇంత పెద్ద స్ట్రిప్ వచ్చేసింది మనకి. ఇంకా మీకు వీలైతే విడ్త్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లవర్ షేప్ అనేది ఇంకా బాగుంటుంది.
మీరు ఆర్గాన్జా క్లాత్తో స్టిచ్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది. ఇక్కడ నేను ఫోల్డ్ చేసి ఎందుకు స్టిచ్ చేశానంటే అవి పోగులు వెళ్ళకుండా ఉంటుందని స్టిచ్ చేశాను. అండ్ ఇది ఫ్లవర్ ఉన్నది హ్యాండ్ కాబట్టి ఇంకా నేను స్టిచ్ చేయట్లేదు ఫ్లవర్ పార్ట్. ఈ ప్లెయిన్ హ్యాండ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి, మిడ్ పాయింట్ తీయాలి. ఇక్కడ ఫస్ట్ మనం మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి మార్క్ చేశా కదా, అక్కడి నుంచి స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకొని మళ్ళీ మధ్యలో ఇంకొకటి పాయింట్ తీయాలి, అది మిడ్ పాయింట్. అక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటూ రావాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ డ్రా చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో డ్రా చేసుకుంటూ రావాలి. నేను ఇంతకుముందు వీడియో చెప్పాను కదా, మనకి ఎంత మంచిగా డ్రాయింగ్ వస్తే అంత మంచి డిజైన్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ స్టిచ్చింగ్లో డ్రాయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి డ్రాయింగ్ మంచిగా వస్తే ఆటోమేటిక్గా డిజైన్స్ కూడా మంచిగా వస్తాయి. ఇలా మొత్తం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ డ్రా చేసుకుంటూ రావాలి. చూడండి డ్రా చేశాను కదా, దీనిపైనుంచి ఆ స్ట్రిప్తో మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ స్ట్రిప్ తీసుకొని మనం ఫస్ట్ ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి ఫ్లవర్ మధ్యలో ఉన్న పార్ట్ మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా ఫ్లవర్లో ఉంటుంది కదా, అలా ఫస్ట్ ఇలా రౌండ్గా తిప్పి ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. ఒక కుట్టు పెట్టేస్తే సరిపోతుంది, రఫ్ ఇచ్చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం సైడ్కి కుట్టాం కదా, అక్కడ మాత్రమే స్టిచ్ చేయాలి. ఇక్కడ స్టిచ్ చేయొద్దు, ఎందుకంటే ఫ్లవర్ బాగోదు. ఇక్కడ మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక చిన్న టిప్. ఇక్కడ బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం క్రాస్ తీసుకున్న పట్టీ అనేది ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో టర్న్ చేసుకున్నాక అదే పార్ట్ని అక్కడే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతే. ఈ ఫ్లవర్ పార్ట్ చాలా చాలా ఈజీ, కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం స్టిచ్ చేసామంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. ఇంకా నేను ఇది శారీతో స్టిచ్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఈ కలర్ అనే డల్ ఉండడం వల్ల మీకు అంత బాగా కనబడకపోవచ్చు. మీరు ఆర్గాన్జా క్లాత్తో ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్లవర్ అనేది. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేయాలి. నేను ఇలా స్టిచ్ చేశాక మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో ఫ్లవర్ అనేది. ఇంకా ఇక్కడ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఇలా గ్యాప్ కూడా రావద్దంటే మీరు స్ట్రిప్ అనేది పెద్దగా తీసుకోవాలి. ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా తీసుకోవాలి స్ట్రిప్ అనేది. అండ్ విడ్త్ కూడా ఎక్కువ ఉంటే ఇలా గ్యాప్ కనిపించదు. ఇది శారీ కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ సరిపోక ఇలా స్టిచ్ చేస్తున్నాను నేను. మీరు వేరే క్లాత్ తీసుకుంటారు కదా ఫ్యాబ్రిక్,
ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అయితే ఆర్గన్జా ఫ్యాబ్రిక్, దాంతో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ గ్యాప్ మనం తక్కువ లెంత్ విడ్త్ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇలా గ్యాప్ కనిపిస్తుంది. మనం వేసుకున్నాక ఇది గ్యాప్ కూడా కనిపించదు. చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది. ఇలా స్టిచ్ చేసి ఇక్కడ రఫ్ చేసేస్తే అయిపోతుంది. ఈ ఫ్లవర్ పార్ట్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ డ్రెస్లో ఫీడింగ్ డ్రెస్ ఎంత బాగుంటుందో ఈ హ్యాండ్ పార్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ హ్యాండ్ పార్ట్ అనేది హైలైట్ ఇందులో. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ నాకు క్లాత్ సరిపోక ఇక్కడికే ఆపేసాను. మీరు చుట్టూ ఇంకా కుట్టాలంటే కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి బాగుంది కదా. నెక్స్ట్ మనం ఫీడింగ్కి తీసుకున్నాం కదా, ఆ పార్ట్ అండ్ పైన పార్ట్ రెండు తీసుకొని ఇలా స్టిచ్ చేయాలి. షోల్డర్ పార్ట్ అండ్ ఆర్మ్ రౌండ్ ఇవి రెండు స్టిచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేయాలి మనం. అప్పుడు మనకి హ్యాండ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను కుడుతున్నాను. మనం నార్మల్గా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్తో ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే ఇది కూడా. కాకపోతే మనం 2 పార్ట్స్ పెడుతున్నాం ఇక్కడ. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ చాలా ఈజీ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా మనం లిఫ్ట్ చేసి ఇక్కడ ఫీడింగ్ ఇవ్వచ్చు అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అండ్ నేను డోరీస్ ఇలా ఫ్లవర్స్ పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. రైట్ ఆన్ రైట్ పెట్టేసి ఇలా అటాచ్ చేశాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. డోరీస్ చూడండి నీట్గా వచ్చాయి కదా. ఈ డోరీస్ స్టిచ్చింగ్ పార్ట్ నేను చూపించలేదు, క్లిప్ మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసాం కదా, అది మనం చూసుకోవాలి ఫస్ట్. లేదంటే రాంగ్ అయిపోతుంది, మొత్తం మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదు. అందుకని నేను చూపిస్తున్నాను ఇలా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా, అది తీసుకొని నేను ఫ్లవర్ ఉన్న హ్యాండ్ చూపిస్తున్నాను స్టిచ్చింగ్ ప్రాసెస్. ఇలా మనం స్లీవ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ ఈ హ్యాండ్ అనేది చాలా ఈజీగా అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది, మంచి లుక్ ఇస్తుంది మీ డ్రెస్కి, చాలా బాగుంటుంది. ఇలా మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం. హ్యాండ్ ఎంత నీట్గా స్టిచ్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ చూపిస్తున్నాను, ఇది లైనింగ్. కటింగ్ చూసాం కదా, స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఈ 2 పీసెస్ అనేవి మనకు 4 పీసెస్ వచ్చాయి కదా మొత్తం. ఈ 2 పీసెస్ మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేసి మళ్ళీ టాప్ స్టిచ్ చేయాలి. చూడండి ఇలా అటాచ్ చేస్తున్నాను నేను. ఇది పాలిస్టర్ లైనింగ్ కాబట్టి మనకి పన్నా తక్కువ వస్తుంది, అందుకని నేను ఇలా కట్ చేశాను. ఎందుకంటే ఇది మనం పాలిస్టర్ కాకుండా క్రేప్ కూడా తీసుకోవచ్చు.
కాకపోతే నేను పాలిస్టర్ తీసుకున్నాను. చూడండి, ఇలా రఫ్ చేసేసాక మళ్ళీ టాప్ స్టిచ్ చేయాలి. క్రేప్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వైర్ వేస్తున్నాను అన్నమాట. అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ వైర్ మనకి మిషన్కి సంబంధించినవి దొరుకుతాయి కదా, దాంట్లో ఇస్తారు. పీకో వైర్ అంటే ఇలా ఫోల్డ్ చేసి 2 times స్టిచ్ చేయాలి. అండ్ మనం ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం పీకో చేస్తాం కదా, ఆ ఫుట్ మార్చి జిగ్జాగ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా కుట్టాలి ఇది, లేదంటే పాడైపోతుంది ఫ్యాబ్రిక్ అనేది. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని కుట్టాలి. చూడండి, ఇలా వంపులు తిరుగుతుంది కదా, ఇది అంబ్రెల్లా ఫ్రాక్కి బాగుంటుంది. ఫ్రిల్స్ పెడితే ఇలా పెట్టొద్దు, ఇది వైర్. ఓన్లీ అంబ్రెల్లా లెహెంగాస్ కానీ ఫ్రాక్స్కి బాగుంటుంది. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ ఎలా అటాచ్ చేశానో చూపిస్తున్నాను. ఈ లోపల ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికి మనం బాటమ్ పార్ట్ రైట్ ఆన్ రైట్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని రైట్ ఆన్ రైట్ కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ రైట్ సైడ్ రైట్ ఆన్ రైట్ పెట్టి కుడుతున్నాను. చూడండి, ఫస్ట్ మనకి కటింగ్ కరెక్ట్ చేసామా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్ వచ్చేసింది మనకి. లేదంటే ఎక్స్ట్రా వస్తే ఫ్రిల్స్ కూడా పెట్టొచ్చు మనం, ఏం ప్రాబ్లం ఉండదు. అది కూడా నీట్గా బాగా కనిపిస్తుంది ఫ్రిల్స్ పెట్టినా కూడా. చూడండి, ఇలా అటాచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ ఉంటుంది కదా, బాటమ్ ఫ్యాబ్రిక్, అది మనం ఎక్కడైతే టాప్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైనింగ్ ఉన్న సైడ్ లైనింగ్ అటాచ్ చేయాలి. సో దట్ మనకి ఇవి ఖర్చులు కనిపించవు. మనం ఎలా కుట్టామో తెలియదు అన్నమాట. అంటే ఖర్చు కనిపించదు, కుట్టిన ఖర్చు అనేది మనకు కనిపించదు. అది ఫోల్డ్ అయిపోతుంది ఖర్చు అనేది. ఇలా కుట్టడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. అండ్ కుచ్చదు మనకి. గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఇలా స్టిచ్ చేయాలి. చూసారుగా, నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం రైట్ ఆన్ రైట్ కుట్టాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ చూడండి, ఖర్చు లోపల ఉండిపోయింది. బయట చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఉంటుంది, ఇలా నీట్గా వస్తుంది. మనం ఇలా కుట్టడం వల్ల గుచ్చుకోదు మెయిన్గా, అంతే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సైడ్ స్టిచ్చింగ్. ఈ సైడ్ స్టిచెస్ మనం ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా పిన్స్ పెట్టుకోవాలి, సో దట్ మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇంతవరకే కుట్టాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద బాటమ్ పార్ట్. ఇక్కడ మనం ఫస్ట్ స్లీవ్ లూజ్ చూసుకుంటున్నాను, హ్యాండ్ లూజ్ మార్క్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం నీట్గా, ఎంత నీట్గా వీలైతే అంత నీట్గా కుట్టుకోవాలి సైడ్ స్టిచెస్ అనేది. లేదంటే మొత్తం దీంట్లోనే ఉంటుంది ఫినిషింగ్ అంతా.
ఎక్కడ పోదు, కానీ ఇక్కడ సైడ్ స్టిచెస్ మాత్రం నీట్గా కుట్టుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎలా కుట్టుకుంటూ రావాలి మనం. అండ్ ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ లోపల పార్ట్ మనం సైడ్కి డోరీస్ అటాచ్ చేసాం కదా, అది సైడ్కి అనేసి మిగతా పార్ట్ అటాచ్ చేసుకుంటూ రావాలి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ పార్ట్ అనేది సైడ్ చేసేసాను, సైడ్కి పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఆ పార్ట్ అనేది లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కే బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్తోని ఒక 5 ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ చేసి ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రావాలి, అంతే. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ క్లిప్ మిస్ అయింది, బాటమ్ పార్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది, అంతే. మన బ్యూటిఫుల్ డ్రెస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ ఫీడింగ్ డ్రెస్ చాలా ఈజీ. జిప్ డ్రెస్ కన్నా జిప్లెస్ ఫీడింగ్ డ్రెస్ చాలా చాలా ఈజీ అండ్ కన్వీనియంట్. మనం కంఫర్టబుల్గా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఈ పార్ట్ అనేది స్టిచ్ చేయొద్దు, చూసారా సైడ్ స్టిచెస్ నీట్గా వచ్చింది కదా. సో డ్రెస్ ఇలా రెడీ అయిపోయినట్టే. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఆర్గాన్జా క్లాత్తో డిజైన్ చేశారని, అది ఈ ఫ్రాకే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.